ఎందుకంటే ఆమె బర్త్డేకి మనం ఏదో ఒకటి చేయాలన్న మన సైడ్ నుంచి. సో ఇగో మనం చికెన్ మటన్ ఇంకేమో బిర్యానీ ఏంది బగారా కదా బగారా కాడు జల్ కాడు బర్త్డే రోజు కూడా అట్లా వేయకపోతే ఎట్లావా నువ్వు నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం చెప్పురి కొత్తిమీర పుదీనా టమాటాలు అన్ని తెచ్చిన. సరే ఇదంతా మంచిగానే ఉంది మీకు వండడానికి వస్తుందా? నాకు రాదు. వారి దేవ దేవుడా వారి దేవుడా మనకి పోవన్న అట్లనే మనకి పోవన్న అట్లనే. ఏమంటుంది మన మీ లవర్? చేస్తా. ఈమె పేరు అమ్ము, ఓకేనా? ఈమె చుట్టూ చిన్న పాప మనం మేము ఛానల్లో తీసుకుంటే మొన్నటిదాకా చెప్పు వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మన టీంలో ఉన్న దుర్గాది అయితే బర్త్డే ఉందన్నమాట. సో ఆ బర్త్డే ఎట్లా వేయాలంటే మామూలుగా కాదు, అది ఒక వేరే లెవెల్ వేయాలా. ఏడబడుకోతున్నావు బొమ్మనాలు ఇవ్వనాలా ఏడికెళ్ళి స్కామ్ అయ్యా ఇవన్నీ నోట్లో ఏమో పెట్టుకున్నావు గలీజ్ ఏందా? ఉంచు 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 అట్లా ఉంచు, అట్లా వేసుకోవద్దు. చిన్న పిల్లలు అన్నం కొడతారా వేసుకోర్రి అంటే జర ఏంటంటే మేము అన్నలు కాము, మేము అన్న తమ్ములం అనుబంధం, అది అట్లుంటది. చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? గిన్నెలు కడిపిస్తున్నావు కడుగుతా కాదు అది కదగాల, ఎందుకంటే ఆమె బర్త్డేకి మనం ఏదో ఒకటి చేయాలన్న మన సైడ్ నుంచి. సో ఇగో మనం చికెన్ మటన్ ఇంకేమో బిర్యానీ ఏంది బగారా కదా బగారా చికెన్ వేసిన మటన్ లేదు ఇక్కడ. మీ ఊర్లో దొరకంట ఇలా ఊరు ఊరిగిరా అంటుండు, ఏతులు చెప్తాడు ఊరిగిరా అంటుండు. ఈడ ఆయనకి బడ్జెట్ పెట్టేంత లేదు, 1000 రూపాయలు కిలో అంటే ఈ అమ్మ 10 మందికి ఏడ సరిపోతుంది 1000 రూపాయలు. సో ఇప్పుడు బోనాలు కడిపిస్తున్నా వీళ్ళతో. ఏమేడు ఉంది నువ్వు ఒక్కనే కడుగుతున్నావు కాడు జల్ కాడు బర్త్డే రోజు కూడా అట్లా వేయకపోతే ఎట్లావా నువ్వు? నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం వీడియో ఆపా. ఏమన్నా నీకు ఒక పిల్ల అడిగింది అన్నా, చెప్తాలే నీకు తర్వాత. కానీ నువ్వు ఫస్ట్ పని అయితే కానీ నువ్వు జల్దీ కానీ ఏగలేడు ఉంది లోపల ఏడ లోపల ఏడుంది నడిపిన తొలి తొలి వెలుగు తలపును తడిపిన. హ్యాపీ బర్త్డే వచ్చింది కొట్టు 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 బర్త్డే అంటే కొడుతుందంట కాదు. నీ బర్త్డే రోజు ఏంది మళ్ళీ దావత్ ఏముంది ఏం కథ ఏమి ఇస్తున్నావు? ఈ బోనాలు అయినా అడిగింది ఇప్పుడు అంతేనా? అయ్యా పని మనిషి నువ్వా? ఈమె నీకు చూపిస్తుంది పని మనిషి అని. కాదు ఏమేమి తెచ్చారు మళ్ళా? ఏమేమి తెచ్చి కాదు ఏమేమి తెచ్చారు? కూరగాయలు ఏమన్నా చెప్పు చెప్పు ఏమేమి తెచ్చిన? బాస్మతి ఒక ఇస్తారాకుల కట్ట 4 kgs చికెన్ చెప్పు అది చెప్పురి కొత్తిమీర పుదీనా టమాటాలు అన్ని తెచ్చిన. సరే ఇదంతా మంచిగానే ఉంది మీకు వండడానికి వస్తుందా? నాకు రాదు. వారి దేవ దేవుడా వారి దేవుడా నేను వండితే నువ్వు తినవు, ఇంటికి కూడా కుల్లా చెప్తున్నా. పక్క ఇంకా అట్లా ఇవ్వద్దు. నీ బెస్ట్ ఫ్రెండ్ గా ఆమె బర్త్డే కొద్దిగా హెల్ప్ చేయాలి నువ్వు. సస్తా
సో చలో పోదామా మనం ఒక మంచి హెవెన్ స్పాట్కి పోదాం ఓకేనా అంటే మంచి నేచర్ చూస్తలేరు ఇజ్జత్ అంతా పోతుంది కొంచెమే పోతుంది రీచ్ మరి నువ్వు అట్లా చేస్తున్నావు. మీరు చూడకపోయారు అనుకో ఇద్దరిని యూట్యూబ్ లెక్క తీసేస్తాం వీళ్ళ మీద ఒట్టేయం వల్ల అప్పుడు చూస్తారు వద్దమ్మా. పైకి పోవాలని లేదు, నమ్మకాలని ఉంది మాకు. చలో మంచి స్పాట్ కోదామా తీసుకోవాలా మంచి స్పాట్ కి Yes. ఎడికి ప్లేస్ ప్లేస్ ప్లేస్. నడుదా తీసుకోతా సో మంచిగా మంచిగా ఏమంటారు న్యాచురల్ గా అయితే మేము ఒక మంచిగా వెదర్ చూసుకొని డిసైడ్ చేస్తాం బట్టలకి పని చెప్తుంది guys. అంటే ఓవర్దాకా చేసుకోవాలి ఇప్పుడు చిన్నప్పుడు కూడా నువ్వు చేయలేవు మొత్తం ఇంట్లోనే చేసేది నాకు భయం అవుతుంది. ఏం కాదు బర్రెల కోసం భయపడుతుంది మే అంటే ఇట్లా నేచర్ అనేది మస్తు ఉంటుంది అనమాట మంచిగా వండుకొని తింటే అసలు వేరే లెవెల్ సో ఎట్లుంటే మస్తు ఉంటుంది కదా పాపం చిన్ని తగ్గించుకోబోతున్నావు బుగడాలు పట్టుకొని నొప్పి అవుతున్నాయి కదా చేతులు మళ్ళీ నేను ఆడికెళ్ళి పట్టుకొని వచ్చిన మళ్ళీ పట్టుకొని వచ్చి ఇప్పుడు నిజం చెప్పాలి బర్త్డే రోజు అబద్ధాలు మాట్లాడితే ఆడపిల్లలు ఊడతారు చెప్పు నిజం చెప్పు అవునా కదా? ఏ కాదు కాదు నువ్వే పట్టుకున్నావు, నేనే ఇప్పుడు వచ్చి తీసుకున్నా. చూడు భయపడుతున్నావు ఎందుకు అట్లా అన్నా అన్న చూడు అన్న చూడు అన్న చూడు అన్న ఏ మంచున్నావు మస్తున్నావు నువ్వు హైలైట్ నువ్వు అన్నా బర్రెలునే ముంగాల చూసి తంతే ఎగిరిపోతావు అన్న మనకి పో అన్న అట్లనే మనకి పో అన్న అట్లనే. పార్క్ లో దొరికిరు అన్నారు కదా ఈమెనే మా ఫ్రెండ్ ఈమె చెప్పు ఏమైతే ఫ్రెండ్ కావా మళ్ళీ వీళ్ళంతా లవ్వర్ ఈ అమ్మ మీకు దొరికితేదాలు గట్టనే వేస్తారా అన్న సిగ్గుండాలి ఇంతనా చెప్పి పోవాలంటే చెప్పి పోకపోతే ఇక ఏదంటే అరే ఇప్పుడు కూడా కోపమేనా మీకు నా మీద ఇప్పుడు కూడా కోపమేనా పాపం ఆమె అంత మంచి చెప్పింది మీకు అట్లా కొట్టాలి. ఎట్లా కొడతావు జాగ్రత్త తీసుకోవాలి. కొడతారు అమ్మ జాడకట్టేనా బర్త్డే రోజు ఏం మాట్లాడుతుంది చూసిరా అంటే అన్నా నీ కాల్మొక్త బాన్షన్ ఇక నేనే అన్నా అలాగే మన స్పాట్ అన్నమాట సో ఒక్కసారి చూసుకోవచ్చు నేచర్ మంచిదా నేచర్ హైలైట్ కదా మొత్తం ఈ చేను నేను అరే దింపనా నీకేం తక్కువ మస్తు నవ్వుతున్నావు నువ్వు ఏమంటుంది మన మీ లవర్ అదనమాట స్పాట్ అయితే మస్తు ఉంది ఆడ చెరువు ఏం చెరువు అది చేపల చెరువు సో ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇవి ఇగో ఒకటి అడుగుతాను నిజం చెప్పాలను నీకు నెలకి ఎంత వస్తుంది ఆమ్దాని బర్రెల మీద కరెక్ట్ చెప్పు అరే ఇగో ఈ అవధం ఇది అన్ని ఓంగా 20,000 వస్తాయా అదే అంత ఓంగానే 20,000 వస్తాయి అంటే ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు 6 బర్రెలు ఉన్నాయి సో 6 బర్రెలకి 20,000 వస్తున్నాయి అంటే అట్లా ఒక 30 బర్రెలు ఉంటే 40,000 పాలు ఇస్కామలు ఉంటుంది మరి అచ్చా పాలు ఇచ్చే దానిలో ఉంటుంది ప్లస్ ఇంకోటి క్వాంటిటీ ఎట్లా మెయింటైన్ చేస్తే అట్లా పైసలు వస్తాయి అంతే మరి సో మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇదే ఎక్స్పీరియన్స్ మొత్తం నీది బర్లేదు 30 ఏళ్ళు అవుతుంది 30 ఏళ్ళు అవుతుందా చూస్తున్నావా వలిగిందా ఇది ఒకటి వలిగింది వలగొట్టు ఓ అమ్మ పలుగుతలేదు ఇగో దీని మీద వేసేద్దాం ఏ ఈడ ఊసురా మీరంతా అమ్మ ఇవి కరేపాకు తెంపుతుంది అంతేనా ఇవే టమాటాలు పాపం అమ్మ టమాటాలు ఇంట్లో కూడా మీరు పని చేస్తారో చేయరు నిజం చెప్పు చేస్తావా ఇంట్లో పని నిజం చెప్పు ఆడపిల్లలు అన్నాక చేస్తారు అట్లా అడుగు. ఓ అమ్మ వండు కాదు ఇప్పుడు ఇల్లే చికెన్ నీకు వస్తుందా అమ్మ ఇంట్లో కూడా చేస్తావా ఫ్రైడ్ రైస్ వండుతానట అదే చికెన్ ఇప్పుడు ఇలా చేత్తోనే చెప్పిదాం మనం సన్నా అన్నీ చేయాలా మళ్ళా మనం అన్నప్పుడు సో ఈ స్పాట్ లో మంచిగా కూర్చొని మంచి ఇట్లా నాడు అన్న పొయ్యిలు జల్దీ పెట్టేదాం దా టైం లేదు
ఇప్పటికే లేట్ ఏమైంది రా కానీ ఎట్లో తెప్పు రా రే చేతులు చూడండి గాయస్ ఎంత పని చేస్తాం. ఏం చేసినావు రా రే అలా ఈ క్యాన్ ఒకటి పట్టుకొని వచ్చిండు కాదు రూట్ ఎట్లుంది ఈడ ఎంత రూట్ మాత్రం చాలా డేంజర్ కోమా అంటున్నా. అన్న అగ్గిపేట దొరికింది కాకపోతే ఇదంతా ఖరాబ్ అయిపోయింది అగ్గిపేటకు ఈ పుల్లలు ఖరాబ్ అయినాయి వస్తాయి 2-3 పుల్లలు వస్తే పెట్రోల్ కావాలి తీసినామట్లే కదా తీసిన ఒకటే పుల్ల వచ్చింది ఖరాబ్ అయిపోయిన పుల్లరు అదే పుల్లల్లో మొత్తం పచ్చి అయిపోయింది ఒక్క పుల్లతోని మంట అంట పెట్టేసేసినాము సో అరే అన్న ఇంకో పొయ్యి కూడా పెడదాం అరే కట్టెలు అడిగి కట్టెలు లేపు ఏమంటున్నావు? ఇంటర్వ్యూ చేస్తా. ఈమె పేరు అమ్ము ఓకేనా? ఈమె జుట్టు చిన్న ఉంది ఓకేనా? ఈమె మన తరుణ్ భాయ్ తో దొరికిపోయిన పాప మనం మేము ఛానల్లో తీసుకుంటే మొన్నటిదాకా చెప్పు మన పెద్ద మనిషి నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి. ఓకే అయితే ఈమె తరుణ్ భాయ్ తో దొరికిన పాప మొన్న దొరికిపోయింది, నిన్న గొడవైంది, ఇలా కలిసిపోయింది. అందరం కలిసి ఉండాలని మేము అనుకున్నాం. నువ్వేమనుకుంటున్నావు? ఇది ఆడ చెప్పు. కలిసి ఉండాలని అనుకుంటున్నా. ఓకే సరే అన్న సరే నేను అయితే చెప్తా. ఓకే ఏం చెప్తావు ఇప్పుడు మాతోని నీ హ్యాపీ బర్త్డే జరుపుకున్నందుకు నీకు ఎట్లుంది? చాలా స్పెషల్ డే నీకు ఫర్ ఎన్ని సంవత్సరాలు? 19. 19 వచ్చి చిన్న పాప చిల్డ్రన్ ఎల్కేజీ. నో మా సిస్టర్ మాట్లాడుతుంది. మా దుర్గా సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ తరుణ్ ధర్మేష్ అన్న చిన్ని అక్క సో సెలబ్రేటింగ్ సో సెలబ్రేటింగ్ దిస్ డే ఫర్ మీ. ఇంగ్లీష్ నాకు రాదు. ఇంగ్లీష్ రాదా? తెలుగులో చెప్పాలా? ఆగు దుర్గా ఆగు. స్పెషల్ డే ఫర్ మీ టుడే. నెవర్ గోయింగ్ టు ఫర్గెట్ దిస్ మెమరీ. మెమరబుల్ డే. తరుణ్ నీకు ఎట్లుంది భయ్? నీకు ఎట్లుంది? మన టీమ్ లా ఫస్ట్ టైం ఒక ఆమె అంటే నీ బర్త్డే కాకుండా వేరే టీమ్మేట్ బర్త్డే చేస్తున్నాం. అయితే మన టీంలో అయితే లైక్ ఈమె కూడా ఒక లైక్ ఎట్లా అంటే ఒక యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అట్లనే వీళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గర పంపించడం జరిగింది. అని అట్లనే ఈమె ఫస్ట్ బర్త్డే మనతో జరుపుకుంటుంది. అండ్ అట్లనే ఈమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకటే కాదు, దాంతోపాటు మనము వెరైటీ లైక్ చికెన్ కానీ మటన్ కానీ అది కూడా వండినాము. సో అవి కూడా ఇప్పుడు చూపిస్తా, కాకపోతే సెలబ్రేషన్ చేసుకోరు. సో ఇప్పుడు 19th ఇయర్ నీకు. సో 19th ఇయర్ కానీ అట్లా కనబడదు ఈమె, ఎందుకంటే చిన్న పిల్లలాగా పెంచారు ఇంట్లో చిన్న పిల్లలాగా పెంచారు కాబట్టి చిన్న పిల్లలాగానే ఉంటుంది అనమాట. సో మా వీడియోస్ మంచిగా ఇంకా వస్తూనే ఉంటాయి. మీది కొద్దిగా సపోర్ట్ కావాలని అట్లనే కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కొద్దిగా హైప్ ఇచ్చేసారు అనుకో మా కంటెంట్ కానీ మా వీడియోస్ కానీ ఇంకా కొందరికి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అని నన్ను ఎట్లా ఫీల్ అవుతారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆగు, ఈ చిల్లర లెక్కనే వేయొద్దని చెప్పినా నేను. నేనైతే మంచిగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా టీమ్ లోకి వచ్చినాక తరుణ్ బర్త్డే కాకుండా ఫస్ట్ టైం ఇంకొక బర్త్డే చేస్తున్నాం అనమాట. అంటే ఎవరు బర్త్డే ఎవరు చేయలేదు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా అమాయకురాలు పాపం దుర్గా. మంచిది కూడా, చాలా దూరం నుంచి వస్తుంది మా దగ్గరికి. ఓకే, మాకు కూడా ఆమె సపోర్ట్ చేస్తుంది, మేము కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం. ఇట్లనే సపోర్టింగ్ మీది ఉండాలా, మా తరఫు నుంచి మీకు ఉండాలా, మీ తరఫు నుంచి మాకు ఉండాలని కోరుకుంటున్నా. చార్కండే సారీ. సరే 4 కన్నులు కాదు, 2 కన్నులు. 2 కన్నులు మా సిస్టర్. ఓకే సారీ చిన్ని,
ఓల్డ్ సిటీ నుంచి చాలా దూరం నుంచి వస్తుంది, ఈమె చాలా దూరం నుంచి వస్తుంది. ఈమె ఇప్పుడు సారీ దూరం నుంచి వస్తుంటది. మా బ్రదర్ కూడా చాలా దూరం నుంచి వస్తుంటాడు. మా టీం కి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మేమైతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చాలా రెడీ ఉన్నా. అక్కడ నుంచి కోపం వస్తుంది, అక్కడ కూర మాడిపోతుంది. నేను వంట మాస్టర్ అయిపోయినా. బగారా రైస్ కాదు అది, వైట్ రైస్ కలర్ వస్తుంది అనుకో, అంతే. కలర్ రైస్ బగారా రైస్ కాదా ఇది? కాదు. పెట్టి ఫ్రై చూపించుకో. మరి ఇదేంది ఇది? నేనే వేసిన చికెన్ ఫ్రై. అరే చికెన్ ఫ్రై అంటారా ఇది? అరే మళ్ళీ ఎట్లుంది? అరే మంచిదా? మంచిలేదా? చూసుకో మంచిగా జూమ్ చేయి. వివాహ భోజనంబు వింతైన వంట ఇగో నా చేసేడే నేను పెట్టినా అంటే జబర్దస్త్ ఉంటుంది. మంచిగా ఉందంటావా? జబర్దస్త్. ఇదేంది మళ్ళీ ఇది మురుకుతుంది ఇంకా. కష్టం చేసింది ఒకడు. అన్నా ఇది ఏందన్నా ఇది? కట్టెతో తీస్తాడు ఎవడన్నా. ఆగో కట్టె పెడుతుందా? ఇది వచ్చి ఇది అసలు వస్తుందా చికెన్? ఓకేనా? ఇది మంచిది. ఇగో తిన్నాక టేస్ట్ చెప్దాము. జెన్యున్ టేస్ట్ చెప్తున్నా, జెన్యున్ రివ్యూ ఇవ్వాలి అందరూ. అమ్మ కాలు కాలుతాయి. కాదు ఇట్లా ఏమంటారు, మళ్ళీ ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది అంటే బాధపడదు. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే తినేటోని నువ్వు, వండేటోని నేను ఎట్లున్నా తింటా. ఎందుకంటే ఇజ్జత్ పోతుంది. దొంగ ఆయన తినేటప్పుడు చూపాము. అర్థమవుతుందా? ఏం వండిందంట? నేనంటే నన్ను నువ్వు చెప్పుకుంటున్నావు. నిజంగా నిజంగా. దుర్గా మీద ఒకటి సరే ఆమె హెల్ప్ చేసింది. అయితే హెల్ప్ చేసింది. నేనైతే పని చేయాలి